శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి ఫిబ్రవరి 19 బుధవారం. ప్రతిదీ చెప్పాలంటే వీరికి కుదరదు, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 19 బుధవారం రోజున కుంభరాశి వారికి ఏ విధమైన పరిస్థితులు జరగబోతున్నాయో, వీరి జీవితంలో ఎదురుకాబోయేటటువంటి ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక ముందుగా గమనించుకున్నట్లయితే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చేసే పనిలో ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇక ఈ రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే పాత స్నేహితులను, పాత స్నేహాలను విడిచిపెట్టేవారుగా అస్సలు ఉండరు. ఇక ఈ రాశివారు కుటుంబ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో, స్నేహితుల పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు. దైవగుణం అధికంగా ఉంటుంది. అలాగే దానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ఎదుటివారికి సహాయపడడానికి ముందుంటారు ఈ రాశివారు. ఇక ఏదైనా ఆపదాని గాని, ఏదైనా కష్టం వచ్చిందని గాని ఇరుగు పొరుగు వారి బంధుమిత్రుల్లో గాని, స్నేహితుల్లో గాని వీరి దృష్టికి తీసుకువెళ్తే కనుక మాట మాత్రమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశివారు కొత్త కొత్త ఆలోచనలను, పథకాలను రూపొందిస్తూ ఉంటారు. ఉద్యోగంలోనూ, వ్యాపార స్థానంలోనూ, అలాగే రాజకీయ రంగంలోనూ, పెట్టుబడులు పెట్టే విషయంలోనూ వీరైతే కనుక ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలాగే చేసే ప్రతి పని వెనుక కూడా మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కొన్నిసార్లు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాల్లో వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. వీరి జీవితంలో చిన్నతనం నుంచి కష్ట సుఖాలను ఎరిగిన వారుగా ఉంటారు. వీరికి కష్టం, సుఖం చిన్నతనం నుంచి అలవాటు పడ్డాయి కాబట్టి వీరు ఎప్పుడూ కూడా కష్టంలో ఉన్నట్టుగానే భావిస్తూ ఉంటారు. వీరి జీవితంలో సంతోష సమయాలు, అలాగే సరదా సమయాలు కాస్త తక్కువనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడం కోసం, అలాగే వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కోసం ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. కుటుంబ జీవితం పట్ల, సంతానం పట్ల వీరు ప్రత్యేకమైన శ్రద్ధని, క్రమశిక్షణని కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు చేసే పనులు కూడా ప్రత్యేకంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా కుటుంబంతో చెప్పడానికి, చర్చించడానికి వీలు పడదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ విషయం పట్ల కుటుంబంలో చిన్నపాటి అలజడులు, అలాగే మనస్పర్ధలు అనేవి ఎదురవుతాయి. ఈ రాశి వారి చేసే ప్రతి పనిని కూడా సొంతంగా, గోప్యంగా చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఏ పనైనా సరే పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదని. అట్లాగే వీరు కూడా భావించి ప్రతి పనిని కూడా గోప్యంగా చేస్తూ ఉంటారు. పని పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయం పట్ల కుటుంబంలో చాలాసార్లు మనస్పర్ధలు, గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కనుక మాకు తెలియకుండా ఎందుకు చేశారు మీరు అన్నట్లు కుటుంబ సభ్యులు వీరిపైన వ్యతిరేక భావంతో మాట్లాడుతూ ఉంటారు. ఈ పరిస్థితిని వీరైతే కనుక తట్టుకోలేక కొన్నిసార్లు మనసు నొచ్చుకునేలా బాధపడుతూ ఉంటారు. ఈ రాశివారు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే భావాన్ని కొన్నిసార్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరికి మనోధైర్యం కోసం, అలాగే వీరికి ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ తప్పించుకొని అనుకూలంగా మారటం కోసం వీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందడం కోసం శివారాధన తప్పనిసరిగా చేయాలి. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను కూడా పొందుకుంటారు ఈ రాశివారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.